పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. మొన్న ఎన్నికలు జరిగినాయి. తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. బెంగాల్కి కూడా ముఖ్యమంత్రి నియామకం అయిపోయింది. పుదుచ్చేరి ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అస్సాం పాత ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ అనుకుంటాను, ఆయన అయ్యాడు. కేరళది ఎవరైనా విడి సతీశన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. సో అస్సాము, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ వెంటనే అయిపోయినాయి. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీజేపీ అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. బీజేపీ అనలేము. బెంగాల్లో ఓన్గా వచ్చింది. అస్సాము, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమిగా గెలిచారు వాళ్ళు. ఇక విజయ్కి సంబంధించి 116, 120 దాకా 118 దాకా కావాల్సి వస్తే కొద్దిగా అది కొన్ని రోజులు విజయ్ గవర్నర్ కలవటం, మళ్ళీ వెనక్కి రావటం, ఇది కార్యక్రమం చాలా రోజులు నడిచింది. మొత్తానికి ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మద్దతునియటం మెజార్టీ స్థానాలకి మించి ఉన్నది. ప్లస్ ఎన్నికలు జరిగితే డిఎంకే, రెబల్ అంతా కూడా విజయ పార్టీకి వేశారు. అక్కడ తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా ఒక భాగం అయితే, కాంగ్రెస్కి సంబంధించి వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ కల్చరే అంతా. ముఖ్యమంత్రి ఒక పట్టాన్ని తేల్చరు. ఎక్కువ సీట్లు వచ్చినాయి, మెజార్టీ బోర్డర్ ఒక 3-5 ఎక్కువ సీట్లు వచ్చిన దగ్గర ఫ్యాన్ వేసుకొని ఏసీ రూమ్లో తాగి పడుకుంటే తెల్లరిపాటిగా 4 తీసుకుని అవతల బీజేపీ పార్టీ కొన్ని రాష్ట్రాల అధికారంలోకి వచ్చేసింది. సో అంత అశ్రద్ధ, అంత నిర్లక్ష్యం మరొకటి ఉండదు. ఆనందోత్సవాల్లో తెలిపారు. నైట్కి రాజకీయం మారి బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కేరళకు సంబంధించి హైకమాండ్ దగ్గర పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి కేసీ వేణుగోపాల్. మిత్రపక్షాలతోని, యూపీఏ కూటమితోని, ఇండియా పాత యూపీఏనే ఇప్పుడు ఇండియా కూటమిగా ఉన్నది. ఆ ఇండియా కూటమి పార్టీలతోని, ముఖ్యంగా ప్రజలతోని విడి సతీశన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్కి హైకమాండ్తో, కోటరీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటుగా 3వ అభ్యర్థి కూడా ఉన్నారు. ముగ్గురు మధ్య ఇది ట్రయాంగిల్ సిరీస్ లాగా నడిచింది. కేరళ ముఖ్యమంత్రి పదవి యూడీఎఫ్ గెలిచింది. ఇక 3వ అభ్యర్థి రమేష్ చెన్నితల. ఈ రమేష్ చెన్నితల ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు చేశాడు. సో సీనియర్ లీడరు. ఎన్ఎస్యుఐ నుంచి ఇప్పటిదాకా పార్టీలో ఉన్నాడు కాబట్టి లీడర్లందరితో మంచి సంబంధాలు ఉంటాయి. హైకమాండ్తో ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ వయోభారం వల్ల ఆయన పక్కకు పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఒక దశలో యూపీఏ గవర్నమెంట్లో కానీ, ఇండియా కూటమి గవర్నమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేరళ రాష్ట్రానికి చెందిన శశి థరూర్ ఎవరైతే ఉన్నారో, శశి థరూర్ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు. కొన్ని సమీకరణలు కానివ్వండి, పార్టీ హైకమాండ్ గైడ్లైన్స్ కానివ్వండి, ఆయనే రిలీజ్ కావటం కానివ్వండి, ఏది ఆమెను. ఎందుకంటే శశి థరూర్కి కేంద్ర ప్రభుత్వ రాజకీయాలతో సంబంధం కానీ, రాష్ట్ర రాజకీయాలతో అంత సంబంధంగా ఉన్నట్టుగా ఎప్పుడు మాట్లాడినట్టు మనకు అనిపించదు. సరే, కారణాలు ఏవైనా శశి థరూర్ ఆయనే వాలంటీర్గా తప్పుకున్నాడు. ఇక ఉన్నది రమేష్ చెన్నితల బోను, శశి థరూర్ బోను ఉన్నది. ఇద్దరి మధ్య పోటీ ఉన్నది. ఎవరి మధ్యయా? ఒకటేమో విడి సతీశన్, రెండో వ్యక్తి కేసీ వేణుగోపాల్ వర్సెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. హైకమాండ్, కోటరీలో ఆయన మాటకు తిరిగి ఉండదు. రాష్ట్రాలకు ఆయన చెప్పిందే శాసనం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి కేసీ వేణుగోపాల్కి హైకమాండ్తో, కోటరీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అసలు హైకమాండ్ ఆయన ఉండేదే ఢిల్లీలో. ఆ వ్యవహారాలన్నీ ఢిల్లీగా కేంద్రంగానే కొనసాగుతాయి. సో మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనే ఫైనల్ చేశాడు. బట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే దానికి వచ్చినప్పుడు ఆయనే ఫైనల్ చేసినటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తాం. సో కేసీ వేణుగోపాల్కి సంబంధించి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండటం, ఆయన మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో విడి సతీశన్కి 20 మందే ఉన్నారు మద్దతు ఇచ్చేవాళ్ళు. అయితే విడి సతీశన్కి మిత్రపక్షాలైనటువంటి ఎంఐఎం కానీ కేరళలో,
లేకపోతే ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడి సతీషన్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏం పార్టీలు అయ్యా అంటే అవి కేరళ కాంగ్రెస్ సతీషన్కి మద్దతు ఇచ్చింది, ఐయుఎంఎల్ సతీషన్కి మద్దతు ఇచ్చింది. సో ఇట్లా దాని ప్రతిష్టాత్మ ఏమంటారు భాగస్వామ్య పార్టీలు వీడి సతీషన్కి మద్దతు చేయటం, ఎమ్మెల్యేల బలం తక్కువ ఉన్న సమీకరణల్లో ప్రజల మద్దతు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2 కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి ప్రజల మద్దతు వీడి సతీషన్కి ఉన్నది. దాంతో పాటు ఆయన ఇప్పటికీ 6 సార్లు గెలిచిన నాయకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కానీ ఆయన ఓడిపోలే. దాంతో పాటు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం పాత్ర ఆయన గత 10 సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ప్రజల తలలో నాలుకలా సమస్యలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడంలో కేరళ రాష్ట్రానికి సంబంధించి వాటి మీద యాజిటేషన్ చేయడం, సమస్యల పరిష్కారం కోసం ఎల్డీఎఫ్ అధికార పక్షం మీద ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అటు మాస్లోను అపోనెంట్ పార్టీలతో సహా మిత్రపక్ష పార్టీలతో సహా వీడి సతీషన్ తనకు ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. అల్టిమేట్గా మల్లికార్జున్ ఖార్గే కూడా ఉన్న పరిస్థితుల్ని ఒకసారేమో సతీషన్ అలిగాడు, మీటింగ్ పెడితే రాలేదు, వాంబో ఏమైందని అర్థమైంది. ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీకి తెలియదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు? అందరూ చెప్తారు, రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ఇంకొకసారి రమేష్ చెన్నితల ఇంకొకసారి అలిగాడు, కేసీ వేణుగోపాల్ ఇంకొకసారి అలిగాడు. ఇది కాంగ్రెస్ కల్చర్. అవునండి, కాంగ్రెస్ కల్చర్ అట్లనే ఉండదు. మీరు ఏ రాష్ట్రానికి పోయినా, మా తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాలు ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి ఉంటాడు. జనరల్గా 5 మందో 5గురు 6గురు ఉండటం సహజం, ఒక 2 3 ఉండటం సహజం. కానీ శాంతాడంత లిస్టు దాదాపుగా 50 మంది ఉంటారు కాంగ్రెస్కి సంబంధించి ముఖ్యమంత్రులు, అభ్యర్థులు. అట్లున్నాయి, అడ్డగోలుగా ఉంటాయి ఆ పార్టీకి సంబంధించి. నిర్మాణం ఉండదు, సాగు ఉండదు. ఆ లోకల్ లీడర్లు కష్టపడితేనే ఇది జరుగుతుంది. మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడటం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితే ఉండదు. సో ఇది పరిస్థితి. దాంతో పాటు కేరళ ముస్లిం పార్టీలైనటువంటి ముస్లిం లీగ్, ఇతర ముస్లిం పార్టీలు ఏదైతే ఉన్నాయో యూడీఎఫ్కి మద్దతు ఇచ్చే పార్టీలు, ఇతర ముస్లిం సమాజం కూడా వీడి సతీషన్కి మద్దతు ఇవ్వటం, ఎటుబయట వచ్చినా మళ్ళీ లేనిపోయిన తలనొప్పులు ఎందుకని చెప్పేసి వీడి సతీషన్కి కేరళ ముఖ్యమంత్రి ఎప్పుడో 3వ తారీఖు నాడో 4వ 5వ తారీఖు నాడో రిజల్ట్స్ వస్తే, మే 4-5 తారీఖుల నాడు రిజల్ట్స్ వస్తే ఇవాళ 24 అంటే సుమారుగా 19-21 రోజుల పాటు గడిచింది ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రయాణాలు చేయడానికి. ఇది అసమ్మతి అయితే ఉన్నది. కేసీ వేణుగోపాల్ నుంచి ఇది కానీ రమేష్ చెన్నితల నుంచి అసమ్మతి ఉన్నది. వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటాడు హైకమాండ్? రేవంత్ రెడ్డి లాగా టాక్టీస్గా తడతడకి ఢిల్లీ పోయి రావాల్సిందే, అట్లా మెయింటైన్ చేసుకోవాలా. మరి దీన్ని సదవకాశంగా తీసుకొని ఎల్డీఎఫ్ రెచ్చిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. మరింత భవిష్యత్ పోరాటాలు ఉధృతం చేయడానికి ఆస్కారం కూడా ఉన్నది. అయితే కేసీ వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి సంబంధించి వచ్చినప్పుడు కేసీ వేణుగోపాల్ ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీతో పాటు మంచి సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా ఉంటాడు, అందులో తేడా ఏం లేదు. అయితే వచ్చిన సమస్యల్లా కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేగా పోటీ చేయలే. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేయించాలి. ఇదంతా తలనొప్పి ఎందుకని చెప్పేసి వీడి సతీషన్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీషన్ అయ్యాడు. కూటమి గ్రూప్ రాజకీయాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కల్చర్ మారిద్దని మీరు అనుకోబాకండి. 100కి 10%, 20% మారితేనే అది కల్చర్ లాగా మంచి డెవలప్మెంట్ అయినట్టుగా, కాంగ్రెస్ ఇదైనట్టుగా. వాళ్ళని ప్రతిపక్షాలు తిట్టవసరంలో వాళ్ళే తిట్టుకుంటారు. తిట్టిన నాయకుడిని కూడా సస్పెండ్ చేయటం, నోటీసులు ఇచ్చే దిక్కు దివాణం ఉండదు. సో ఏది ఏమైనా చాలా కాలం ఎల్డీఎఫ్ తర్వాత యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్లో లోకలు ఎల్డీఎఫ్ రాజకీయ ప్రస్థానానికి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఒకసారి ఇటు మద్దతు ఇస్తుంటారు. కాబట్టి ఈ లోకలే పెరిగితే ఈసారి మళ్ళీ ఎల్డీఎఫ్ వచ్చే అవకాశం ఉన్నది. సో నాకు తెలిసి ఎల్డీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కొనే కల్చర్ లేదు, కొంటదని కూడా నేను అనుకోవట్లేదు. ఆ సంస్కృతే లేదు. వాళ్ళంతటా మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎల్డీఎఫ్లోకి వస్తే చెప్పలేం కానీ. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కి
యూడీఎఫ్ ప్రభుత్వానికి కేరళలో వచ్చిన డోకా ఏం లేకపోవచ్చు కానీ ఒకవేళ న్యూసెన్స్ ఎక్కువైనప్పుడు హైకమాండ్ జోక్యం చేసుకునే ప్రాబ్లం లేదు. అది అడ్డగోలుగా తయారైనప్పుడు మాత్రం ముఖ్యమంత్రి మారే అవకాశం అయితే ఉన్నదనేది చెప్పక తప్పదు. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా మిత్రులారా.